ఫ్రైడే. ఓకే ఓకే వినయ్. వీర్రాజు గారు నేను 1998 పుట్టాను. శ్రావణి నా ఏజ్ 1999 అంట. నీ ఏజ్ 1999. ఎస్కే ఏం వర్క్ చేస్తారు అక్క? నేనైతే స్టిచ్చింగ్ చేస్తా తమ్ముడు. నువ్వేం చేస్తావు? చందు తమ్ముడు తిన్నావా? ఏమైంది? ఎస్కే శారీలే సరేలే అక్క, నాకెందుకులే అక్క, ఏమైనా ఎలా పడేయాలి పడేయాలో చెప్పు. ఆమెను ఎలా పడేయాలో చెప్పాలా? పొయ్యి నెట్టేసే కింద పడుతుంది. వెంకట తమ్ముడు నేను కూడా ఒప్పుకోను. ఏం ఒప్పుకోవు? విష్ణు నా డేట్ ఆఫ్ బర్త్ 2024. అవునా విష్ణు? రాజు ఓకే అక్క బాయ్, గుడ్ నైట్ అక్క. హోంవర్క్ ఉంది అక్క, సోమవారం ఎగ్జామ్ ఉంది అక్క. భగవంతుడిని నా గురించి ప్రార్థన చేయండి, ఆ ఎగ్జామ్లో పాస్ అయితే జాబ్ వస్తుంది అక్క, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అవునా తమ్ముడు? ఆల్ ద బెస్ట్. అలాగే గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా నేనైతే ప్రేర్ చేస్తాను. ఓకేనా రాజు? ఆల్ ద బెస్ట్ నీకైతే ఆ జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివయ్య ఆశీస్సులు అయితే నీకు ఖచ్చితంగా ఉండాలి, ఉంటాయి కూడా రాజు. గుడ్ లక్ రాజు బ్రో, ఆల్ ద బెస్ట్ అని అయితే శ్రీశైలం తమ్ముడు చెప్పేస్తుండు. ఫాస్ట్గా మెసేజ్ పెట్టండి, నేను కూడా వెళ్ళిపోతా. ఇంకో 5 or 10 minutesలో క్లోజ్ చేసేస్తా. మీరు ఇంకా 1 hour అని పెట్టకరి. 5 minutes అంటే 1 hour అని వస్తుంది. ఇప్పుడు 2024 కాదు అక్క, 2004. ఓకే ఓకే. లైవ్లో అయితే 7 members ఉన్నారు. ఎందుకు ఐడ్లో ఉంటున్నారు? నాతో మాట్లాడండి కదా, సైలెంట్ అయితే ఉండకండి కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయరి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి, ఇప్పుడైతే లైక్ చేయరి. అలా ఆల్ ద బెస్ట్ రాజు బ్రో అని అయితే విష్ణు కూడా చెప్పేస్తుండు. మధు ఆల్ ద బెస్ట్ రాజు అని అయితే చెప్తుంది. ఏఎస్ లవ్లో ఎలా పడేయాలి చెప్పు అక్క. వెంకట తమ్ముడు 10 minutes అంటే 1 hour అనమాట. ఇది వస్తుంది డైలాగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. రాజుకి అయితే అందరూ రాజు గురించి అయితే ప్రేర్ చేయండి కదా, తమ్ముడికి జాబ్ అయితే ఖచ్చితంగా రావాలి అని అయితే అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి అబ్బా. విష్ణు ఆల్ ద బెస్ట్ రాజు బ్రో అని అయితే చెప్తుండు. శ్రావణి గుడ్ రాజు అన్నయ్య, ఆల్ ద బెస్ట్ రాజు అన్నయ్య, నీకు జాబ్ వస్తే నాకు గిఫ్ట్ కావాలి, ఖచ్చితంగా ఇస్తాడు. నయీం లైక్ డన్ సిస్టర్, థ్యాంక్ యూ నయీం. నయీం తిన్నావా? నేను ఇవ్వాలే పుట్టాను. అవునా, వెరీ గుడ్ తమ్ముడు. ఎస్కే పాప్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్. ఓకే ఓకే ఎస్కే తిన్నావా మరి? విష్ణు హాయ్ మధు గారు అని అయితే పిలుస్తుండు. అశోక్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి అశోక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు యువర్ లైవ్ అండి. తిన్నారా అశోక్ గారు? వెంకట తమ్ముడు కోరుకుంటున్నాను, కోరుకో కదా. మధు హాయ్ హాయ్ మధు. ఏఎక్స్ నా డౌట్స్ క్లియర్ చేసిన వాళ్ళకి చేసినాక వెళ్ళిపోక. నీ డౌట్ ఇవాళ క్లియర్ కాదు, నేను వెళ్ళిపోవద్దు ఇంకా. అశోక్ గారు మెసేజ్ అయితే డిలీట్ చేసిర్రు. ఎప్పుడైనా మన గురించి మనం కోరుకునే దానికంటే వేరే వాళ్ళ గురించి కోరుకునేది అది మంచి జరుగుద్దంట వాళ్ళకి. అందుకే చెప్తున్నా, అందరూ అయితే రాజు గురించి అయితే ప్రేర్ చేయండి ఓకేనా. మన గురించి మనం మొక్కేదానికంటే వేరే వాళ్ళు మన గురించి మొక్కితే అది ఖచ్చితంగా అవుతుందని అయితే నేను నమ్ముతా. శ్రీశైలం గుడ్ నైట్. ఓకే శ్రీశైలం తమ్ముడు గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ తమ్ముడు. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త, లవ్ యూ తమ్ముడు. వెంకట తమ్ముడు నేను ఇప్పుడే పుట్టాను. ఇంకా ఏం కాదు, రేపు పుడతా అని చెప్పాల్సింది. విష్ణు తిన్నారా మధు గారు అని అయితే అడుగుతుండు. చందు తమ్ముడు హాయ్ స్వప్నక్క. హాయ్ తమ్ముడు. శ్రావణి ఇప్పుడే పుట్టావా? అశోక్ అయితే మెసేజ్ డిలీట్ చేసిండు. శ్రావణి అయితే నవ్వుతుంది. నయీం రాజు బ్రో నూతన ఉద్యోగం నీకు రావాలని కోరుకుంటున్నా. అబ్బా ఎంత పద్ధతిగా చెప్పినావు నయీం. శ్రీశైలం లవ్ యూ టూ అక్క, థ్యాంక్ యూ తమ్ముడు. శ్రావణి పిన్ని నాకు హ్యాపీ బర్త్డే చెప్పవా? నీ బర్త్డే ఎప్పుడు శ్రావణి తల్లి? నీ బర్త్డే చెప్పు, నేను చెప్పేస్తా. నీ బర్త్డే చెప్పు, నేను చెప్తా. లైవ్లో అయితే 10 members ఉన్నారు. హైట్లో అయితే ఉండకరి, నాతో అయితే మాట్లాడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయరి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. అలాగే ఇప్పుడైతే నాతో మాట్లాడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వదిలేయకండి. షార్ట్స్ అయితే చూడండి, షార్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. షార్ట్స్ చూసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి ఓకేనా. విష్ణు మా మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పు అక్క. అయ్యో విష్ణు నీదైతే మ్యారేజ్ గ్రాండ్ సక్సెస్ అయితే అవుతుంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు లవ్ చేసిన అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటావు, హ్యాపీగా ఉంటావు ఓకేనా. వీర్రాజు ఏ టైంకి నిద్రపోతావు అక్క? నేనంటే 10:30, 11 అవుతుంది. మధు ఏమైంది?